ఈరోజు ఒక స్పెషల్ వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. తను ఎవరో కాదు, విష్ణు. అండ్ ఆ విష్ణు గారు వచ్చేసి గే పర్సన్. ఎల్జీబీటీ కమ్యూనిటీ యాక్టివిజంలో తను యాక్టివిస్ట్గా పనిచేస్తున్నారు. చాలా మందికి సపోర్ట్గా ఉంటూ వాళ్ళందరికీ భరోసా కల్పిస్తున్నారు. విష్ణు గారి యొక్క లైఫ్ స్టైల్ మొత్తం కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. స్పెషల్గా ఏంటి అనేదంటే, తను ఒక గే పర్సన్ అయ్యి ఉండి తన ఫ్యామిలీని ఒప్పించుకొని తన ఫ్యామిలీతో ఉంటూ కూడా నేనైతే అస్సలు ఊహించలేదు. ఎప్పుడైతే మీరు ఛానల్ స్టార్ట్ చేశారో అండ్ ఇప్పటికి అదొక అద్భుతం అనే చెప్పాలి. ఇట్స్ మీ స్నేహ యూట్యూబ్. అండ్ మీరు అడిగింది ఏంటంటే, ఇప్పుడు గే అన్న పదం యాక్చువల్గా అది మనకు వెస్ట్రన్ కంట్రీస్లో వాడతారు. ముఖ్యంగా అబ్బాయిలు ఎవరికైతే అబ్బాయిల మీద ఆకర్షితులు అయి ఉంటారో, లేదా అమ్మాయిలు ఎవరికైతే అమ్మాయిల మీద ఆకర్షితులు అవుతుంటారో, గే అని ఒక క్యారెక్టర్ని, వ్యక్తిని చూయించి దాన్ని ఒక తమాషాగా నవ్విస్తూ కవ్విస్తూ చూయించడం. నాకు తెలిసి ఏ పిల్లలు లేదా వ్యక్తులు ఈ సమాజంలో వాళ్ళు నడుచుకోకపోతే అక్కడ ఒక ముద్ర వేస్తారు, వీళ్ళు తేడా అని. నువ్వు అబ్బాయిగా పుట్టావు, అబ్బాయిగా మాత్రమే ప్రవర్తించాలి, నువ్వు అమ్మాయిగా పుట్టావు, అమ్మాయిలాగే ప్రవర్తించాలనేది ఏదైతే వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించి వాళ్ళని ఆ కట్టుబాట్లకు అనుగుణంగా వాళ్ళని మలుచుకోవాలని ఏదైతే ఉంటుందో అక్కడ మొదలవుతుంది ఈ వ్యక్తులకి. నేనేంటనేది వాళ్ళకి అల్లారుగా వాళ్ళు చూసి అక్కడ వాళ్ళు అర్థం చేసుకొని తర్వాత దాని పట్ల అది అంత సాఫీగా అయితే సాగలేదు. చాలా 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 హింసకు, చాలా బాధలకు, చాలా కష్టాలకైతే నేను ఎదుర్కొన్నాను, ఫేస్ చేశాను. అది పెళ్ళైన తర్వాత నా భర్త గే అని తెలిసింది, అలా ఇలా అని. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? పెళ్ళిళ్ళు చేసుకోవడానికన్నా ముందు ఎంత సోషల్ ప్రెషర్ కానీ, ఫ్యామిలీ ప్రెషర్ కానీ, తర్వాత వాళ్ళకంటూ వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఆ ప్రెషర్స్ కానీ మనం ఎవరమైనా ఆలోచిస్తున్నామా? సుప్రీంకోర్టు గుర్తించినటువంటి వ్యక్తులు వీళ్ళందరికీ రాజ్యాంగంలో ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఏ హక్కులు ఉంటాయో అన్ని హక్కులు వీళ్ళకు ఉంటాయనేది గుర్తించింది ఎంతమంది? తర్వాత మన చుట్టుపక్కల బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చేదానికి ఇదంతా తట్టుకోలేక ఒకటి సూసైడ్ అన్నా చేసుకోవాలి. నువ్వెందుకు బయటకు రాలేదో నీ కుటుంబ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, బయట ఉన్న పరిస్థితులు కారణం అవ్వచ్చేమో, కానీ ఆ అమ్మాయికి అది తెలియదు కదా. తెలియనప్పుడు తెలియకుండా నువ్వు తనని పెళ్లి చేసుకోవడం వల్ల తనని మోసం చేసినట్టే. హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను. ఆ వీడియో చూడాలి అంటే మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ని ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట బిల్లు నొక్కితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. సో ప్రతి ఒక్క విషయాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఫైనల్గా ముఖ్య విషయానికి వచ్చేద్దాం. ఈరోజు ఒక స్పెషల్ వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. తను ఎవరో కాదు, విష్ణు. అండ్ ఆ విష్ణు గారు వచ్చేసి గే పర్సన్. తను వచ్చేసి తన లైఫ్ స్టైల్ ఏంటి అండ్ తన ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఎలా ఉంది. సో అది చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్గా ఉండేది, అసలు గే అంటే ఎవరు అనేది అని తెలుసుకునేది. దాంతో పాటుగా ఎల్జీబీటీ కమ్యూనిటీ యాక్టివిజంలో తను యాక్టివిస్ట్గా పనిచేస్తున్నారు. చాలామందికి సపోర్ట్గా ఉంటూ వాళ్ళందరికీ భరోసా కల్పిస్తున్నారు. సో ఈరోజు తన గురించి, అదేవిధంగా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ గురించి తను చేసే సేవలు ఏంటో అన్నీ కూడా తెలుసుకుందాము. సో ప్రస్తుతానికైతే నేను వాళ్ళ ఇంటికి వచ్చాను, రండి చూద్దాం ఒకసారి. ఓకే, మొత్తానికి నేను మాత్రం మన విష్ణు గారి దగ్గర రావడం జరిగింది. విష్ణు గారి యొక్క లైఫ్ స్టైల్ మొత్తం కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. స్పెషల్గా ఏంటి అనేదంటే, తను ఒక గే పర్సన్ అయ్యి ఉండి తన ఫ్యామిలీని ఒప్పించుకొని తన ఫ్యామిలీతో ఉంటూ కూడా కమ్యూనిటీ మెంబర్స్కి ఒక యాక్టివిజంలో తను ముందుండి ఎల్జీబీటీ కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ కూడా నేను మీకు అందరికీ ఉన్నానని భరోసా కల్పించి యాక్టివిజంలో ముందుంటూ కూడా చాలా వరకు ఫ్యామిలీస్లో యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. సో విష్ణు వాళ్ళ ఫ్యామిలీని ఎలా ఒప్పించారు అండ్ తను చేసే యాక్టివిటీస్
ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, తన గురించి తన లైఫ్ స్టైల్ మొత్తం కూడా తెలుసుకుందాం మనం. ఓకేనా? హాయ్ విష్ణు గారు, హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈరోజు చాలా వరకు మన ఛానల్లో ఈ మధ్య ఎల్జీబీటీక్యూ గురించి చూపిస్తున్నాం మనము. సో రీసెంట్గా గే కపుల్స్ చూపించాను అండ్ ట్రాన్స్జెండర్ లైఫ్ స్టైల్ చూపించాను. తర్వాత మిమ్మల్ని సోషల్ మీడియాలో చాలా నేను చూశాను మిమ్మల్ని సోషల్ మీడియాలో. అంటే లైక్ మన మదర్తో మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం నిజంగా అది ఇంతవరకు గే పర్సన్ కూడా చేయలేదు. అసలు గే అనే పదం అంటే ఏంటి అసలు? సో థ్యాంక్ యూ సో మచ్ సార్ స్నేహ, అండ్ ముందుగా నీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఇట్స్ మీ స్నేహకి ఆల్మోస్ట్ 500K సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే నాకు మన ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీస్లో చాలా తక్కువ మంది యూట్యూబర్స్ ఉంటారు. సో నిజంగా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ టాలెంట్ని ఎక్స్ప్రెస్ చేయడం అండ్ ఆ అవకాశాలను అన్నిటినీ అందిపుంచుకొని ముందుకు రావడం అనేది చాలా తక్కువ. నాకు తెలిసి మనలాంటి వాళ్ళు మాట్లాడగలుగుతారు అండ్ ఏదైనా ధైర్యంగా కొంచెం చెప్పడానికి కూడా మనకు అంతో ఇంత మనం కష్టపడి వచ్చిన వాళ్ళమే. బట్ నేనైతే అస్సలు ఊహించలేదు ఎప్పుడైతే మీరు ఛానల్ స్టార్ట్ చేశారో, అండ్ ఇప్పటికి అదొక అద్భుతం అనే చెప్పాలి. ఇట్స్ మీ స్నేహ యూట్యూబ్. అండ్ మీరు అడిగింది ఏంటంటే, ఇప్పుడు గే అన్న పదం యాక్చువల్గా అది మనకు వెస్ట్రన్ కంట్రీస్లో వాడతారు. ముఖ్యంగా అబ్బాయిలు ఎవరికైతే అబ్బాయిల మీద ఆకర్షితులు అయి ఉంటారో, లేదా అమ్మాయిలు ఎవరికైతే అమ్మాయిల మీద ఆకర్షితులు అవుతుంటారో, వాళ్ళందరూ కూడా హోమోసెక్షువల్ పర్సన్స్. అది ఒక హోమోసెక్షువాలిటీ అనే దాని మీద డిరైవ్డ్ అయిన నుంచి వచ్చిందనమాట. సో ఏదైతే తెలుగులో మనం అందరికీ తెలిసిన పదం ఏదైతే ఉందో అది స్వలింగ సంపర్కులు. స్వలింగ సంపర్కులు అంటే స్వ అంటే ఒకటికి సంబంధించిన, అది ఒక స్త్రీలింగమైన లేదా పుంలింగమైన ఆ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధం. అది లైంగిక సంబంధం కానీ, మానసిక సంబంధం కానీ, లేకపోతే వాళ్ళ మధ్య ఉన్న రొమాంటికల్ సంబంధం కానీ, ఇటువంటి సంబంధాలు ఆ వ్యక్తుల మధ్య నడిచేటువంటి బంధం ఏదైతే ఉందో దాన్ని మనము ఇంగ్లీష్లో సెక్షువాలిటీ అంటారు, తెలుగులో అయితే లైంగికత అంటారు. సో ఇటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో నాకు తెలిసి మన తెలుగు సమాజంలో ఎవరికి కూడా దాదాపుగా తెలియదు. ఏదైనా వెస్టర్న్గా ఉపయోగించే ఈ గే అన్న పదాన్ని ఇక్కడున్న మిగతా మార్జినలైజ్డ్ జెండర్ అండ్ సెక్షువల్ మైనారిటీస్ కమ్యూనిటీకి సంబంధించి కూడా దాని అంతా గంపగుత్తగా వాడి, ముఖ్యంగా ఈ పదం ఎక్కువగా పాపులర్ అయింది నాకు తెలిసి తెలుగు సినిమాస్లోనే ఎక్కువగా పాపులర్ అవ్వడం. ఎందుకనంటే గే అని ఒక క్యారెక్టర్ని, వ్యక్తిని చూయించి దాన్ని ఒక తమాషాగా నవ్విస్తూ కవ్విస్తూ చూయించడం. నాకు తెలిసి తెలుగు పీపుల్కి నాకు ఎక్కువ తెలిసింది అనుకుంటున్నాను ఈ పదం, గే అన్న పదం వాళ్ళ సినిమాల్లో వాడడం వల్లే. కానీ యాక్చువల్గా గే అంటే మనకు సినిమాల్లో చూపించిందో, లేకపోతే మీరందరూ కూడా సోషల్ మీడియాలో చూసే రీల్స్లో వచ్చేదో అయితే మాత్రం అసలుకి కాదు. సో గే ఏంటంటే ఒక వ్యక్తి, ఒక మగవాడు ఎవరైతే ఇంకొక మగవాడిని మానసికంగా, శారీరకంగా, రొమాంటికల్గా, సెక్షువల్గా తనని ఇష్టపడతారో, తననే ఒక జీవిత భాగస్వామిగా ఎన్నుకుంటారో ఆ వ్యక్తినే గే అంటారు, లేదా మన అచ్చ తెలుగులో స్వలింగ సంపర్కులు అంటారు. సో ఆ వ్యక్తులకు ఏ స్త్రీ పట్ల కూడా ఎటువంటి ఆకర్షణ అనేది ఉండదు. అంటే స్త్రీల పట్ల వాళ్ళకి ఒక గౌరవం ఉంటుంది, ఒక మంచి ఇష్టం, ఒక అభిప్రాయం ఉంటుందే కానీ వాళ్ళ పట్ల ఎటువంటి ఆకర్షణ కూడా కలిగి ఉండదు. అదేవిధంగా గే మగవారు చాలా వరకు కూడా వాళ్ళు ఎవరు కూడా మస్కులిన్గా ఉంటారు. అంటే మస్కులిన్గా ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆడతనంతో వాళ్ళు ఉండరు. మగతనం అనేది కూడా చాలామంది అనుకుంటారు మగతనం అనేది కేవలం అది ఒక బెడ్రూమ్కి సంబంధించింది. అది కూడా కాదు. అంటే సమాజంలో మనం అందరి పట్ల ఏ విధంగా రెస్పాన్సిబుల్గా ఉంటామో, మనల్ని మనం ఏ విధంగా సాటి వ్యక్తులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటాము, మన బుద్ధి, మన శరీరం, మన మనసు, మన నడవడిక, ఇవన్నీ కూడా నిరంతరం ఒక రెస్పాన్సిబుల్గా ఏదైతే ఉంటుందో నాకు తెలిసి అదే అసలైన మగతనం. మగతనం అంటే కేవలం బెడ్రూమ్లో మాత్రమే చూపించేది కాదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. కానీ ఏదైతే గే వ్యక్తి మీద బయట జరిగేది ప్రచారం ఏంటంటే అసలు గే వ్యక్తులు మగవాళ్ళే కాదు, వాళ్ళకి అసలు మగతనమే లేదు, వాళ్ళకి అసలు అంతా ఆడతనంతో వాళ్ళు ఉంటారు, వాళ్ళ మనసంతా ఆడతనంతో నిండిపోయి ఉంటుంది, వాళ్ళందరూ గోళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకొని ఉంటారు, లేదా వాళ్ళందరూ చీరలు కట్టుకోవాలనుకుంటారు. ఇటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. నాకు తెలిసి ఈ అభిప్రాయాలు అన్నీ కూడా చాలా తప్పు. ఎందుకనంటే మనకు ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, భగవంతుడికి భక్తుడికి అంబిక అనుసంధానం, అంబికా దర్బార్ బత్ ఎట్లా ఉంటుంది
ఉంటుందో ఇటు ప్రజలకి మార్జినలైజ్డ్ ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీకి ఏదైతే మధ్యలో ఉందో ఆ అనుసంధానం ఎవరూ లేదు. అటు మన వాళ్ళ నుంచి కూడా ఒక సరైన అనుసంధానం అటు ప్రజలకి లేదు, ప్రభుత్వం నుంచి లేదు, ఎన్నో రకాలుగైనా కానీ ఆ సంబంధం లేదు. దానివల్ల ఏం జరిగిందనంటే అనుసంధానం లేకపోవడం వల్ల ఏంటంటే ఎవరికి నచ్చింది, ఎవరికి కనిపించింది, ఎవరికి అనిపించింది వాళ్ళు దాన్ని ఊహించుకొని ఆ ఊహల్ని నిజం అనుకొని ఒక అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు లైక్ గే అనగానే ఫస్ట్ ఏ ఫ్యామిలీ కూడా ఒప్పుకోరు. ఫ్యామిలీస్లలో ఫస్ట్ అంటే మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరు గే అబ్బాయిలాగానే ఉండే రూల్ ఏం లేదు కదా విష్ణు. అంటే కొంతమంది ఫెమిలైజ్గా కనిపించడము, అలా ఆ అమ్మాయిల పనులు చేసేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఏమంటే వాళ్ళని హరాస్ చేయడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మీ ఫ్యామిలీలో అసలు ఎలా ఒప్పుకున్నారు? సో యాక్చువల్గా ఏంటంటే నిజంగా మీరు అన్నది కరెక్ట్. ఎప్పుడైతే మనం జెండర్ ఎక్స్ప్రెషన్ అంటాం, అంటే మనం మగవారైనా ఆడవారైనా సహజంగా మనం పిల్లలుగా ఉన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు ఎదిగినప్పటికి కూడా సమాజం మనకు ఒక కట్టుబాట్లు కొన్ని విధించింది. అంటే మగపిల్లలు ఇలా ఉండాలి, ఆడపిల్లలు ఇలా ఉండాలి, పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళ ప్రవర్తన నడవడిక అన్నీ కూడా ఇలాగే ఉండాలనేది సమాజం ఎప్పుడో దాన్ని సోషల్ కన్స్ట్రక్షన్ అంటారు. అది ఎప్పుడు ఆ కట్టుబాట్లన్నీ మన మీద పెట్టేసి ఉంచేసింది. దానికి అనుగుణంగా ఏ పిల్లలు లేదా వ్యక్తులు ఈ సమాజంలో వాళ్ళు నడుచుకోకపోతే అక్కడ ఒక ముద్ర వేస్తారు వీళ్ళు తేడా అని. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మగపిల్లలు ఎవరైతే ఆడపిల్లల ప్రవర్తన కలిగి ఉన్నా లేదా ఆడపిల్లలు ఎవరైనా మగపిల్లల ప్రవర్తన కలిగి ఉన్నా వీళ్ళందరూ ఏంటంటే సమాజం అనుకుంటుంది వీళ్ళందరూ మనం అనుకున్నట్టుగా వీళ్ళు నడుచుకోవట్లేదే, మనం అనుకున్నట్లుగా వీళ్ళు ప్రవర్తించట్లేదే, ఇక్కడ ఏదో తేడా కొడుతుందే అన్న ఉద్దేశంతో వాళ్ళని కొంతవరకు అబ్జర్వ్లో ఉంచడం, మనకు అనుకూలంగా వీళ్ళు పెరగట్లేదు లేదా మన ఇంట్లో మన కుటుంబాల్లో వీళ్ళు నడుచుకోవట్లేదు అనుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళని తిట్టడమో కొట్టడమో, లేకపోతే నువ్వు అబ్బాయిగా పుట్టావు అబ్బాయిగా మాత్రమే ప్రవర్తించాలి, నువ్వు అమ్మాయిగా పుట్టావు అమ్మాయిలాగే ప్రవర్తించాలనేది ఏదైతే వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించి వాళ్ళని ఆ కట్టుబాట్లకు అనుగుణంగా వాళ్ళని మలుచుకోవాలని ఏదైతే ఉంటుందో అక్కడ మొదలవుతుంది ఈ వ్యక్తులకి. అంటే వాళ్ళకు అది నిజంగా అప్పుడు ఆడతనంగానే మగతనంగానే అది వాళ్ళలో ఉంది, అది అలా ప్రవర్తిస్తున్నారనేది వాళ్ళకి బహుశా తెలిసి తెలియకపోయిన వయసు అయి ఉండొచ్చు, లేదా వాళ్ళు తెలుసుకొని ఇది నా ఇష్టం, ఇది నా శరీరం, ఇది నాకు ఇలాగే నచ్చుతుంది అనే ఆ కంఫర్ట్ జోన్లో కూడా వాళ్ళు ఉండొచ్చు. కానీ ఈ యొక్క పరిస్థితులన్నింటినీ అర్థం చేసుకోవడానికి నాకు తెలిసి ప్రస్తుతం భారతీయ సమాజంలో ఏ తల్లిదండ్రులు లేరు, ఏ సమాజం లేదు. ఎందుకంటే వీటిని అన్నిటినీ కూడా చాలా సూక్ష్మంగా మన పిల్లల్ని ఎదుగుదలని వీటన్ని గమనించాలి. వాళ్ళ మనసుకు వాళ్ళ శరీరానికి ఏ విధంగా వాళ్ళకి ఇష్టంగా ఉంటుందనేది గుర్తించి ఆ ఇష్టం ప్రకారంగా వాళ్ళని రూపుదిద్దుకునే విధంగా కనుక మనమైతే సహకరించినట్లయితే నాకు తెలిసి ఈరోజు అనేక మంది రోడ్ల మీద భిక్షాటన కానీ సెక్స్ వర్క్ చేస్తున్నటువంటి కానీ చాలామంది ట్రాన్స్జెండర్ వ్యక్తులు కానీ లేదా అసలు వారి యొక్క జెండర్ ఏంటో కన్ఫర్మ్ కూడా తెలియకుండా ఇంట్లోంచి అప్పటికే అయోమయ పరిస్థితుల్లోనే బయటికి వచ్చేసిన వాళ్ళు కానీ లేదా బయటికి నెట్టబడిన వాళ్ళు కానీ ఆ కుటుంబం పెట్టే ఇబ్బందులు స్ట్రెస్ వల్ల. సో ఈ పరిస్థితులు అన్నీ కూడా ఉండవు. ఎప్పుడైతే ఆ పరిస్థితుల్ని తల్లిదండ్రులు అర్థం చేసుకొని లేదా సమాజం దాన్ని అర్థం చేసుకొని అది రిసీవ్ చేసుకునే తత్వం ఎప్పుడైతే వస్తుందో నాకు తెలిసి నిజంగా ఒక మగపిల్లాడు ఆడపిల్లాడిలాగా ఉండాలనుకున్నా చక్కగా ఇంట్లో ఉండే ఒక ఆడపిల్లలాగా పెరిగే వ్యక్తులు కానీ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు అన్ని ఇబ్బందులు కష్టాలు పడి సమాజంలో అంత చిన్న చూపు చూసుకునేటువంటి అవకాశం బహుశా రాదేమో. ఒక ఇంట్లో మనకు ఆ స్వతంత్రం, ఆ స్వేచ్ఛ, ఆ యాక్సెప్టెన్స్, ఆ స్వీకరణ అనేది కనుక మనకు కుటుంబంలో లేనప్పుడు ఖచ్చితంగా మన జీవితాల పట్ల నాకు తెలిసి ఎవరికి కూడా అంత అవసరం ఏముంటుంది, అంత ప్రత్యేకత ఏముంటుంది, మన జీవితాలని ఎవరో ఉద్ధరించాలని ఎవరు అనుకోరు. సో తల్లిదండ్రులనే మనం చిన్న చూపుగా చూసి మనం ఇంటి నుంచి బయటికి నెట్టవేయబడినా లేదా మనం వచ్చేసినా అందరికీ మనం చులకనే. ఇంకా అటువంటి జీవితం ఎంత దుర్లభంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు మీరు ఇంట్లో ఏ ఏజ్లో తెలుసు అన్నట్టు ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక ఈ దశలోకి వస్తున్నామని అంటే ఏ ఏజ్లో వాళ్ళకి తెలిసింది అన్నట్టు అంటే నువ్వు అంటే లైక్ 10 years 12 years?
యాక్చువల్గా ఇది ముందుగా నాకే తెలుసు. అంటే ఇంట్లో వాళ్ళకి మీరు నమ్ముతారా నమ్మరో స్నేహ, ఈ రోజు వరకు కూడా నేను పలానా గే అని నేను ఎప్పుడు కూడా నేను చెప్పలేదు. దాన్నే బహుశా మన ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీస్లో అంటారు కమింగ్ అవుట్ ఆఫ్ క్లోజెట్ అని. అంటే ఒక దాపరిక ముసుగులోంచి బయటకు వచ్చి నేను నా మనసు ఇలా కోరుకుంటుంది, నేను ఇలాంటి వ్యక్తినని చెప్పుకునేటువంటి రోజు నాకు ఎప్పుడు రాలేదు. నేను ఆ రోజును కూడా నేను రావాలని కూడా నేను కోరుకోలేదు. నేను ఒకటే అనుకున్నాను, ఏదైతే నేను ఇష్టపడుతున్నానో, ఏదైతే నా మనసు నన్ను ప్రేరేపించి ఈ విధంగా ఉండాలి జీవితంలో, ఈ విధంగా అబ్బాయిల పట్ల ఆకర్షణ కలుగుతుంది, అబ్బాయిలంటే ఇష్టం ఉంది, అబ్బాయిల పట్ల ఒక 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 మంచి భావన, వాళ్ళ పట్ల ఒక మంచి అదేమంటారంటే రిసీవింగ్తో కన్నా అబ్బాయిల పట్ల లైంగికపరమైన ఆకర్షణ కానీ, లేదా వాళ్ళతో సంతోషంగా గడపాలని కానీ, ఒక రొమాంటికల్గా కానీ, ఒక ఎమోషనల్గా కానీ ఉండేది. కానీ నాకు అవేవి కూడా ఆడపిల్లలతో అది ఉండేది కాదు. చిన్నప్పుడు స్కూల్లో ఎంత సరదాగా అందరు కలిసి ఆడుకున్నప్పటికీ కూడా, తిరిగినప్పటికి కూడా వాళ్ళెవ్వరి మీద కూడా నాకు ఏ రకమైనటువంటి ఫీలింగ్స్ కూడా ఉండేది కాదు. కానీ నేను వాళ్ళతో చాలా సంతోషంగా, వాళ్ళు నాతో చాలా సంతోషంగా గడిపే వాళ్ళం. బయట చూసే వాళ్ళందరికీ కూడా చాలా సందర్భాలు అనుకునే వాళ్ళు వీళ్ళ మధ్య ఏమన్నా నడుస్తుందేమో అని అనేసి అంత అన్యూన్యంగా ఉండేవాళ్ళం. కానీ ఇటువంటి ఫీలింగ్స్ అనేది కూడా వాళ్ళ పట్ల ఏది ఉండేది కాదు. ఏదైతే నాకు అది తెలిసిందో, అంటే నేను ఆపోజిట్ సెక్స్ కాకుండా సేమ్ సెక్స్ వ్యక్తులకు నేను ఆకర్షణ అవుతున్నాను, మగవారి పట్ల ఆకర్షణ అవుతున్నానని నేను ఎప్పుడైతే గ్రహించానో అది నా మనసులోనే ఉంచుకున్నాను. ఎందుకనంటే అప్పటి నా వయసులో అది నాకు తెలియదు. అంటే నిజంగా ఇది నాకే అనిపిస్తుందా, నా ఒకడికే అనిపిస్తుందా, లేదా ఇంకెవరికైనా అనిపిస్తుందా? ఒకవేళ అది తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే పట్టణాల్లో ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద సిటీలు, తర్వాత విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఏదన్నా కొంత అవగాహన ఉండొచ్చేమో. నాకు తెలిసి మనమందరం కూడా చాలా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తులం. అందరం కూడా ఎక్కడో విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి అక్కడ ఉండి వచ్చిన వాళ్ళం. మన చుట్టూ ఉన్న వ్యక్తులు, వాళ్ళ స్వభావాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. అసలు ఇది వాళ్ళు ఎలా స్వీకరిస్తారు అన్న ఒక భయమే మనల్ని వెంటాడుతూ ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో నేను పెరిగాను. ఎవ్వరికి కూడా నేను చెప్పలేదు. కానీ ఒకానొక సందర్భంలో ఇంట్లో వాళ్ళకి నేనేంటనేది వాళ్ళకి అల్లారుగా వాళ్ళు చూసి అక్కడ వాళ్ళు అర్థం చేసుకొని తర్వాత దాని పట్ల అది అంత సాఫీగా అయితే సాగలేదు. సో నాది ముందు నుంచి ఒకటే ఉద్దేశం స్నేహ, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. అది ఇప్పుడే కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాలో ఉన్న నైజం ఏంటంటే, అది స్కూల్లో కానీ, స్కూల్ పిల్లలు కానీ, నా ఇంటి పక్కన కానీ ఏ వ్యక్తి అయినా కూడా ఇబ్బంది పడడం అనేది నేను చూసి తట్టుకునేవాడిని కాదు. ఏదైనా మనసులో పెట్టుకునేవాడిని. దాన్ని భరించే శక్తిని నాకు తెలిసి చిన్నప్పటి నుంచే నేను అది నాలో నేను ఉంచుకున్నాను. సో దానివల్ల ఏమైందనంటే, నేను ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పే అవకాశం రాలేదు. వాళ్ళకై వాళ్ళు నేనేంటో తెలుసుకునేదాకా. వాళ్ళు తెలుసుకున్న తర్వాత అది చాలా రకాలుగా నాకు తెలిసి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో నా కుటుంబ సభ్యులు నా దగ్గర లేరు కాబట్టి అది కూడా నేను మాట్లాడడం కూడా నాకు కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తుంది. కానీ ఒక మాట నేను చెప్పగలను, అదేంటంటే చాలా 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 హింసకు, చాలా బాధలకు, చాలా కష్టాలకైతే నేను ఎదుర్కొన్నాను, ఫేస్ చేశాను. అది ఒక రోజులో జరిగిందే మార్పు అయితే నేను కాదు. ఎందుకంటే ఈరోజు చూసే ప్రతి ఒక్క ఇంటర్వ్యూయర్, బయట నుంచి నన్ను చూసే ప్రతి ఒక్కరు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను, మీరు అందరూ అపోహలు మాత్రం పడకండి. ఏదో సిల్వర్ స్పూన్తో మా అమ్మగారు నన్ను యాక్సెప్ట్ చేశారు, నాదంతా చాలా సాఫీగా ఉంది. నిజంగా నేను చాలా అదృష్టవంతుని. తను చాలా తక్కువ టైంలోనే నన్ను అర్థం చేసుకుంది. యాక్సెప్టెన్స్ ఈజ్ డిఫరెంట్. ఫస్ట్ నన్ను అర్థం చేసుకున్న తర్వాతే తను నేనేంటి అనేది తను పూర్తిగా అనుకొని నా మనసు తెలుసుకున్న తర్వాతే అదొక ఫ్లోలో వెళ్ళిపోయింది. కానీ ఏదో నన్ను దగ్గరుండి కూర్చోబెట్టి నువ్వు ఫలానా, నేను నిన్న ఈ రోజు నుంచి నేను అంగీకరిస్తున్నాను అనేది ఎప్పుడు కూడా జరగలేదు. ఇదంతా ఒక న్యాచురల్ ఫ్లో. ఆ ప్రేమ, అర్థం చేసుకోవడం, అనుభవం అంతా ఒక న్యాచురల్ ఫ్లో.
సూపర్. నిజంగా అంటే ఏ పేరెంట్స్ కూడా గే అంటే మనం ఒక గే పర్సన్ తెలిసినప్పుడు ఏ కుటుంబ సభ్యుడు యాక్సెప్టెన్స్ చెయ్యరు. మనల్ని మాన్పించడానికి హాస్పిటల్ తీసుకెళ్తారు, కౌన్సిలింగ్ ఇప్పిస్తారు, తర్వాత హౌస్ అరెస్ట్ చేస్తారు, కొట్టడము, చిత్రహింసలు గురి చాలా వరకు ప్రతి ఒక్క ఇంట్లో అదే ఉంది. మన యాజ్ ఏ అవి తట్టుకోలేక మనం బయటకు వచ్చేస్తాం మనం. కానీ మీ ఫ్యామిలీకి మీరు ఒప్పించుకొని ఇలా ఫ్యామిలీ, కానీ నేనేంటంటే అవన్నీ నేను తట్టుకున్నాను, అవన్నీ నేను ఎదుర్కొన్నాను, అవన్నీ నేను భరించాను. కానీ అవన్నీ భరిస్తూ నేను ఇంట్లోనే ఉన్నాను, మొండిగా ఉన్నాను, ఇంట్లోనే నేను గెలిచాను, ఆ ఇంట్లోనే నుంచే నేను బయటకు వచ్చాను. ఎందుకనంటే ఒకటే నేను ఫీల్ అవుతాను, ఎందుకనంటే నా ఇంట్లో వాళ్ళకే నేనేంటో అది అర్థం కానప్పుడు బయట సమాజం నన్ను యాక్సెప్ట్ చేయాలనే ఆలోచనే నాలో ఉండకూడదు. అది నేను ఇంకా అది నేను ఎవరిని కోరుకోను. ఎందుకంటే నన్ను కన్నా నా తల్లిదండ్రులే నన్ను అర్థం చేసుకొని నన్ను ప్రేమించినప్పుడు, నా మనస్తత్వాన్ని వాళ్ళు తెలుసుకున్నప్పుడు బయట వాళ్ళకి ఏమంత అవసరం ఉంటుంది? అంత అవసరం ఎవరికీ లేదు ఈ సమాజంలో. మీలా ఇలా గట్టిగా అంటే బలంగా ఉన్నారు కాబట్టి ఇంటి వాళ్ళని నొప్పి అది ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కదా, అందుకనే ఇప్పుడు ఆ ఇంట గెలిచి రచ్చ గెలిచాను కాబట్టే ఈరోజు మనమందరం ఇంత సంతోషంగా ఒక చోట ఉండగలిగాం. మీరు కానీ అలా ఇంతమంది ఎల్జిబిటీ కమ్యూనిటీ మెంబర్స్కి ఒక యాక్టివిజంగా ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా మీలా ధైర్యాన్ని అందరికీ ఉండాలి. సో చాలామంది ఏంటంటే మనం ఇలా అని తెలిసిపోయినప్పుడు బలవంతంగా చెప్పకపోవడం, ఇంట్లో బలవంతంగా పెళ్లి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇలా పెళ్లి చేస్తేనే మారిపోతారు కావచ్చు అని వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మనం మీడియాస్లలో మనం చూస్తూ ఉంటాము, పెళ్ళైన తర్వాత నా భర్త గే అని తెలిసింది అలా ఇలా అని. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? అయితే స్నేహ, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. అదేంటంటే మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే, అరే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అమ్మాయిల జీవితాన్ని మోసం చేస్తున్నారు, వాళ్ళని మోసం చేసుకుంటున్నారు అనేది మనకు అన్ని చోట్ల వినిపించేటువంటి మాట. కానీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికన్నా ముందు ఎంత సోషల్ ప్రెషర్ కానీ, ఫ్యామిలీ ప్రెషర్ కానీ, తర్వాత వాళ్ళకంటూ వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఆ ప్రెషర్స్ కానీ మనం ఎవరైనా ఆలోచిస్తున్నామా? మనం ఎవరైనా దానికి సంబంధించి ఆ ప్రెషర్స్ అన్నిటినీ వాళ్ళు ఎదుర్కొంటున్న దాని గురించి విముక్తి ఎవరు కలిగించాలి, ఎలా కలిగించాలి? అసలు అది ఎక్కడ కూడా లేదు కదా. ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు 2018 377 జడ్జ్మెంట్ ఏదైతే వచ్చిందో ఇన్ ఫేవర్ ఆఫ్ ఎల్జిబిటిక్యూ పీపుల్, ముఖ్యంగా గే మగవారికి ఏదైతే ఉందో జడ్జిమెంట్ ఫేవర్గా, అప్పుడు గే సెక్స్ అనేది లీగల్గా చేస్తూ ఆ తర్వాత ఎల్జిబిటిక్యూ పీపుల్ అందరూ కూడా క్రిమినల్స్ కాదని వచ్చినటువంటి తీర్పు. ఆ తర్వాత 2018 నుంచి ఈరోజు 2024 వరకు సమాజంలో ఎంతవరకు ఆ చట్టం గురించి తెలుసు, ఎంతమంది వ్యక్తులకు మన ఈ స్వలింగ సంపర్కులు కానీ, ట్రాన్స్జెండర్ వ్యక్తులు కానీ, వీళ్ళందరూ కూడా సమాజంలో వీళ్ళందరూ గుర్తించినటువంటి, అది కూడా సుప్రీంకోర్టు గుర్తించినటువంటి వ్యక్తులు, వీళ్ళందరికీ రాజ్యాంగంలో ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఏ హక్కులు ఉంటాయో అన్ని హక్కులు వీళ్ళకు ఉంటాయనేది గుర్తించింది ఎంతమంది? సో ఏదైతే వ్యక్తులు కుటుంబం కోసం, లేదా కొంతమంది కుటుంబంలో నువ్వు పెళ్లి చేసుకోకపోతే మేము సూసైడ్ చేసుకుంటాము, లేదా నువ్వు పెళ్లి చేసుకో నీకు అంతా మామూలు అయిపోతుంది, లేదా హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకు రకరకాల హార్మోన్ టెస్టులు చేయించి, షాక్ ట్రీట్మెంట్ చేయించి, కన్వర్షన్ థెరపీ చేయించి, ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన పనులే. కానీ చట్ట వ్యతిరేకమైన పనులు అయినప్పటికీ అవి డాక్టర్లకి తెలుసు, కుటుంబ వ్యక్తులకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ చాలా చాలా బాధాకరమైన, దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మన దేశంలో సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లకు, సమాజంలో ఉన్నటువంటి అభిప్రాయాలకి ఎక్కువ విలువ ఉంది. అంతేగాని ఇక్కడ ఈ చట్టాలు ఎన్నొచ్చినా, చట్టాలు ఎటువంటి మార్పుల్ని తీసుకొచ్చినా కానీ సమాజంలో మార్పు ఎవరు తీసుకురావాలనేది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకి మనకు సమాధానం అది ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. కానీ ఈలోపు ఈ సమాజం నుంచి వచ్చేటువంటి ఆ ప్రెషరు, కుటుంబం నుంచి వచ్చే ప్రెషరు, తర్వాత మన చుట్టుపక్కల బంధువులు, ఫ్రెండ్స్, వీళ్ళందరూ వచ్చేదానికి ఇదంతా తట్టుకోలేక ఒకటి సూసైడ్ అన్నా చేసుకోవాలి, లేదా పెళ్ళైనా చేసుకోవాలి, లేదా అందరినీ వదిలేసుకొని ఎక్కడికైనా పారిపోవాలి. ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్క జీవితంలో ఉన్న వాళ్ళ పరిస్థితులకు తగినట్టుగా వాళ్ళు వెళ్తారు. కానీ నేనేం చెప్తానంటే ముఖ్యంగా ఇది మన జీవితం, మనకి నచ్చినా నచ్చకపోయినా అది మన హక్కు.
సో మనకు ఈ విశ్వం అంతా ఉన్నటువంటి ఏవైతే జంతువులు కానీ పక్షులు కానీ క్రిమి కీటకాలు కానీ మన మనుషులు కానీ నాకు తెలిసి అందరికీ కూడా ఇవన్నీ చాలా న్యాచురల్ అనేది ఎన్నో రీసెర్చ్ ఆర్టికల్స్ ఉన్నాయి. ప్రపంచాలు ఇవంతా కూడా సహజమే, వీళ్ళందరూ కూడా సహజమైన వ్యక్తులే, ప్రకృతిలో అందరూ భాగస్వామ్యమే, ఇదంతా అన్యాచురల్ అది ఇది కాదు అనేది ఉన్నప్పటికీ కూడా, శాస్త్రీయంగా ఆధారాలు ఉన్నప్పటికీ కూడా సామాజికంగా గుర్తింపు నోచుకోవడం అనేది ఒక దురదృష్టకరం. దీనివల్ల ఏం జరుగుతుందనంటే అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి కూడా మనకు 18 ఏళ్ళ నిండిన వ్యక్తి స్వతంత్రంగా స్వేచ్ఛగా బ్రతకచ్చు, తల్లిదండ్రుల కేవలం 18 ఏళ్ళు నిండేంత వరకే వాళ్ళ సంరక్షణగా ఉండి, ఎందుకంటే వాళ్ళు కన్నారు కాబట్టి ఆ బాధ్యత వాళ్ళకు ఉంది కాబట్టి ఉంది. కానీ 18 ఏళ్ళు నిండిన ఆ పైబడిన ఏ వ్యక్తికి కూడా ఎవరు హక్కు రూపేనా అట్టి పెట్టుకొని వాళ్ళ మీద అజమాయిషి చేయించే హక్కు లేదు. కానీ నా విజ్ఞప్తి ఏంటంటే అవన్నీ మీరు తెలుసుకోవాలి, మీ హక్కుల గురించి మీరు తెలుసుకోవాలి, మీ జీవితం గురించి మీరు తెలుసుకోవాలి. కుటుంబానికో సమాజానికో ఇంకెవరికో మీరు తల వంచి మీ గురించి ఏది తెలియనటువంటి ఆడపిల్లలు తన భర్త తన జీవితం తన సర్వస్వం తనే అనుకొని ఎన్నో కలలు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత తన కోరుకున్న తన డ్రీమ్ జీవితం ఏదైతే ఉంటుందో తన భర్తతోటి అది దొరకట్లేదు, అది కాదు అని తెలుసుకున్నప్పుడు ఆ అమ్మాయి జీవితం అనేది చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక తప్పు ఏంటంటే నువ్వేంటో అది నీకు నీ మనసుకు తెలుసు. నువ్వెందుకు బయటకు రాలేదో నీ కుటుంబ పరిస్థితులు సామాజిక పరిస్థితులు బయట ఉన్న పరిస్థితులు కారణం అవ్వచ్చేమో, కానీ ఆ అమ్మాయికి అది తెలియదు కదా. తెలియనప్పుడు తెలియకుండా నువ్వు తనని పెళ్లి చేసుకోవడం వల్ల తనని మోసం చేసినట్టే. ఆ మోసం చేసిన ఒకవేళ మగాడు ఎంతమంది ఆడవాళ్ళు ఆ మగవాడిని వదిలేసినా లేదా మగవాడు ఆడవాళ్ళని వదిలేసినా వాడు ధైర్యంగా సమాజంలో నిలదొక్కుని తిరిగేటువంటి ఆ స్వేచ్ఛ ఇదే సమాజం కల్పించింది. కానీ స్త్రీలకు అటువంటి స్వేచ్ఛ అటువంటి స్వేచ్ఛని సమాజం కల్పించలేదు. ఎందుకనంటే భర్త వదిలేసినా భర్త భార్యను వదిలేసినా ఆ స్త్రీ కానీ అమ్మాయి కానీ సమాజంలో ఎంతో వివక్షతకు గురవ్వాల్సిందే, తనకంటూ ఒక జీవితమే ఉండదు. అటువంటి పరిస్థితులు మనం చేతులారా తీసుకురావడం అనేది చాలా చాలా అంటే మీరు ఏమంటారు, పెళ్లి కాకముందే మనం ఇంట్లో వాళ్ళకి చెప్పే విధంగా చెప్పాలి, లేకపోతే ఆ పెళ్ళిని చేసుకోకుండా ఉండాలి అని చెప్పేసి మీరు అంటారు? ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. అదే విధంగా ఏంటంటే చెప్పే పరిస్థితులను మనం ముందు నుంచి మనం ఆ కుటుంబ వాతావరణానికి తగినట్టుగా మనం ఇంట్లో ఆ సిచ్యువేషన్ చూసుకోవాలి. ఏదో రేపు పెళ్లి సంబంధం ఉంది, రేపు నిశ్చితార్థం ఉందంటే ఈరోజు కూర్చొని చెప్పడమో, లేదా పెళ్ళి ఒక నెలలో ఉందంటే చెప్పడమో, ఇది దయచేసి చేయకూడదు. ఎందుకనంటే మనల్ని మనం అర్థం చేసుకోవడానికే మనకు కొన్ని నెలలు పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు. నన్ను నేను అర్థం చేసుకోవడానికి నాకు 23 సంవత్సరాలు పట్టింది. చిన్నప్పుడే నాకు తెలిసినప్పటికీ కూడా పూర్తిగా మనది మొత్తం మన అన్ని కమ్యూనిటీస్లో ఉన్నటువంటి అందరి గురించి తెలుసుకున్న తర్వాతే నేనేంటనేది పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే నాకు అనిపించింది. నాకే అప్పటికి 23 సంవత్సరాలు అనుకుంటా నేను పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు. అది కొంతమందికి ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చేమో. సో ఇది ఏది కూడా ఒక రాత్రిలో జరిగే మాయ అయితే కాదు. మనం తల్లిదండ్రుల్ని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనం నెమ్మదిగా వాళ్ళని మనం ఏంటనేది వాళ్ళకి తెలిసే విధంగా చేస్తే చాలు. మరీ ముఖ్యంగా కుటుంబానికి మన మనసుని తెలియజేసుకుంటే చాలు. వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోని అది మనకు అనవసరం, కానీ మన మనసులో ఉన్న భావం అయితే చెప్పాలి.